ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తొలి కేబినెట్ భేటీ ఇవాళ జరగనుంది. ఇప్పటికే పాలనలో దూకుడుగా ప్రదర్శిస్తున్న కూటమి ప్రభుత్వం ఇవాళ తొలి కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రానికి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్ట్, అమరావతి వంటి అంశాలపై చర్చించనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రాధాన్యతలపై దిశానిర్దేశం చేయనున్నారు సీఎం చంద్రబాబు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, రాజధాని, పోలవరం నిర్మాణాలపై కీలకంగా చర్చించనున్నారు. మొత్తం 8 శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేసే అంశంపై కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కేబినెట్లో ప్రత్యేకంగా ప్రస్తావించనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అప్పులపై ప్రాథమిక సమాచారం తెప్పించుకుంది రాష్ట్ర ప్రభుత్వం. 14 లక్షల కోట్లకు పైగా అప్పుల భారం ఉందని ప్రభుత్వానికి సమాచారం అందింది. ఇదిలా ఉంటే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి వ్యవహారాలపై విచారణ చేపట్టే అంశంపైన కేబినెట్లో కీలకంగా చర్చించే అవకాశం ఉంది. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తొలి కేబినెట్ భేటీ ఇవాళ జరగనుంది. ఇప్పటికే పాలనలో దూకుడుగా ప్రదర్శిస్తున్న కూటమి ప్రభుత్వం ఇవాళ తొలి కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రానికి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్ట్, అమరావతి వంటి అంశాలపై చర్చించనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రాధాన్యతలపై దిశానిర్దేశం చేయనున్నారు సీఎం చంద్రబాబు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, రాజధాని, పోలవరం నిర్మాణాలపై కీలకంగా చర్చించనున్నారు. మొత్తం 8 శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేసే అంశంపై కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేబినెట్లో ప్రత్యేకంగా ప్రస్తావించనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అప్పులపై ప్రాథమిక సమాచారం తెప్పించుకుంది రాష్ట్ర ప్రభుత్వం. 14 లక్షల కోట్లకు పైగా అప్పుల భారం ఉందని ప్రభుత్వానికి సమాచారం అందించింది. ఇదిలా ఉంటే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి వ్యవహారాలపై విచారణ చేపట్టే అంశంపైన కేబినెట్లో కీలకంగా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ గారు జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. ఇవాళ కేబినెట్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కేబినెట్లో ప్రత్యేకంగా ప్రస్తావించనున్నగా తెలుస్తుంది. ఏ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? భారతి, ఇందాక మీరు చెప్పినట్టుగా దాదాపు 14 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక భారం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ప్రస్తుతం. వీటిలో ఎంతవరకు మిస్అప్రాప్రియేషన్ జరిగింది, ఎంతవరకు సవ్యమైనటువంటి పనుల మీద ఖర్చు పెట్టారు అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా భావించవలసి ఉంటుంది. ఎందుకంటే 14 లక్షల కోట్ల రూపాయలు అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇట్లాంటి పరిస్థితుల్లో అసలు ఎవరెవరికి ఎంతెంత, దీంట్లో ఏ శాఖలకు ఎంతెంత కేటాయించారు, ఆ కేటాయించినటువంటి డబ్బుల్లో ఎంతవరకు సద్వినియోగమైనాయి, ఎంతవరకు దుర్వినియోగమైనాయి, ఒకవేళ దుర్వినియోగం అయితే దాని మీద ఏం చేయాలి, అంటే దీంట్లో అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. చాలామందికి ఇది మొట్టమొదటి కేబినెట్. మిగిలిన వాళ్ళకి అనుభవం ఉన్నప్పటికీ కూడా, ముఖ్యంగా జనసేన నుంచి వచ్చినటువంటి ముగ్గురులో పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు. అట్లాగే మరో మంత్రిగా ఉన్నటువంటి కందులు దుర్గేష్ సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్నారు. ఆయనకు కూడా మొట్టమొదటి కేబినెట్ ఇది. అట్లాగే స్పీకర్గా పనిచేసినటువంటి నారాయణ మనోహర్
అసెంబ్లీ వ్యవహారాలు ఇవన్నీ కూడా బాగా ఆయనకి తెలిసినప్పటికీ కూడా క్యాబినెట్లో ఇది మొట్టమొదటిసారి ఆయన మంత్రిగా ఉన్నారు. అట్లాగే భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నటువంటి సత్యకుమార్, అలాగే టీడీపీ నుంచి ఉన్నటువంటి కొంతమంది మంత్రులు పూర్తిగా మంత్రివర్గానికి కొత్త, ఎమ్మెల్యేగా ఎన్నికవడానికి కొత్త, మినిస్టర్ అవ్వడానికి కూడా కొత్త కదా. అందువల్ల వాళ్ళకి వ్యవహారాలని కూడా పూర్తిగా అవగాహన రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో ఇవాళ జరిగేటటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం యొక్క తొలి కేబినెట్ సమావేశంలో ఈ మంత్రులందరికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలకమైనటువంటి అనేక రకాలైనటువంటి అంశాల్లో దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈ దిశానిర్దేశం చేయడంలో భాగంగా ప్రజలకు మనం ఏం హామీలు ఇచ్చాం, వాటిని ఎట్లా నెరవేర్చాలి, 14 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది కాబట్టి ఈ డెఫిసిట్ నుంచి ఎలా బయటపడాలి, అంతేకాక రాజధాని నిర్మాణం, అంటే పోలవరం నిర్మాణం, ఇవన్నీ కూడా దీంట్లో చాలా కీలకమైనటువంటి అంశాలుగా భావించవలసినటువంటి అవసరం ఉంది. పోలవరం ఏ పరిస్థితిలో ఉందో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే ఆయన వెళ్ళి దాన్ని పరిశీలించారు. అక్కడ ఉన్నటువంటి అనేక రకాల సమస్యల్ని ఆయన గమనించారు, వాటి మీద సమీక్ష కూడా చేశారు. ఇకపోతే రాజధాని విషయం, రాజధానిలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు ఉన్నాయి. మనకి పాత గతంలో కట్టినటువంటి నిర్మాణాలన్నీ కూడా దాదాపు బోసిపోయినాయి, పాతవైపోయినాయి, దుమ్ము ధూళితో నిండిపోయి టోటల్గా ఏ రకంగా ఉపయోగంలో లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మళ్ళీ సిద్ధపరిచి మినిస్టర్స్ క్వార్టర్స్ కానీ, లేకపోతే మిగిలినటువంటి అధికారుల క్వార్టర్స్ కానీ, ఐఏఎస్ ఐపీఎస్కి చెందినటువంటి క్వార్టర్స్ కానీ, ఇటువంటివన్నీ కూడా మళ్ళీ ఇవన్నీ ఏం చేయాలి, రాజధాని ఎట్లా నిర్మాణం చేయాలి, తదితర అంశాలన్నీ కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని ఏదైతే భావిస్తున్నారో అనేక శాఖల్లో వాటికి సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా ఇవాళ చర్చకు వస్తాయి. ఏ ఏ శాఖల్లో ఎంత అవినీతి జరిగింది, ఎన్ని చోట్ల అక్రమ నిర్మాణాలు జరిగినాయి, ఉదాహరణకి పుష్కరంలో కట్టినటువంటి భవనం, ఇటువంటి అనేక రకాలైనటువంటి భవనాలు వెలుగు చూస్తున్నాయి చాలా నియోజకవర్గాల్లో. వీటన్నిటికీ పర్మిషన్స్ ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, వాటి మీద ఎంత ఖర్చు పెట్టారు, కాంట్రాక్టర్ ఎవరు, ఎంత నాణ్యత ఉంది, అసలు ఈ భవనాలు పనికొస్తాయా పనికిరావా, తదితర అంశాలు, ఈ అనేక శాఖలకు సంబంధించినటువంటి అంశాలు కూడా దీంతో ముడిపడి ఉన్నాయి. ముఖ్యంగా ఫైనాన్స్, నీటిపారుదల, రెవెన్యూ, పంచాయతీరాజ్ తదితర అంశాలన్నీ కూడా ఈ శాఖలన్నీ కూడా చాలా క్రిటికల్ అయినటువంటి శాఖలు ఇవన్నీ కూడా. వీటిల్లో ఎంతవరకు నిధులు సక్రమంగా వినియోగించబడ్డాయి, ఎన్ని నిధులు దుర్వినియోగమైనాయి, అంటే ఎంత మేర, దీనికి బాధ్యులు ఎవరు, తదితర అంశాలన్నీ కూడా ఇవాళ చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కేవలం వైఎస్ఆర్సీపీ చేసినటువంటి అవినీతి గురించి మాత్రమే కాకుండా తాము నడపాల్సినటువంటి ప్రభుత్వం ఎట్లా ముందుకెళ్ళాలి, ఈ సమస్యలన్నీ ఎట్లా అధిగమించాలి, వీటి ఆర్థిక వనరులను ఎక్కడి నుంచి చేకూర్చాలి, రాజధాని నిర్మాణం ఎట్లా జరగాలి, పోలవరం ఎట్లా కంప్లీట్ చేయాలి, కేంద్ర ప్రభుత్వంతో ఎట్లాంటి సంప్రదింపులు చేయాలి, తదితర అంశాలన్నీ కూడా దీంతో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అనేక అంశాలు, ముఖ్యంగా హామీలు కూడా, చాలా హామీలు, చాలా కష్టసాధ్యమైనటువంటి హామీలు తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఇచ్చింది వైఎస్ఆర్సీపీతో పోటీపడి. ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. దాన్ని ఏ మేరకు నెరవేర్చగలం, ఎంతవరకు నెరవేర్చాలి, ప్రజలు నమ్మాలి కదా. మళ్ళీ ఇంకోసారి మళ్ళీ అధికారంలోకి రావాలంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలి, రాజధాని నిర్మాణం చేయాలి, పోలవరం నిర్మాణం చేయాలి, ఈ 14 లక్షల కోట్ల డెఫిసిట్ ఏదైతే ఉందో దాని నుంచి బయటికి రావాలి. అనేక రకాలైనటువంటి ఇండస్ట్రీస్ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినాయని సమాచారం నివేదికలు వచ్చినాయి ముఖ్యమంత్రికి. ఆ ఇండస్ట్రీస్ అన్నింటినీ మళ్ళీ ఎట్లా తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ కియా, అంటే ఆమెరాన్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి తెలంగాణలో వాళ్ళ ప్లాంట్ అది ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. ఇట్లా వెళ్ళిపోయినటువంటి సంస్థలు అనేకం ఉన్నాయి. గలా ఏదేవైతే ఈ రాజకీయాలతో టోటల్గా నేను విసిగిపోయాను, ఇలా వ్యక్తిగతంగా లేకపోతే పారిశ్రామికంగా ఇట్లా మా మీద దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో నేను కొనసాగలేను అని చెప్పి ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకుండా వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఆమెరాన్ సంస్థ వాళ్ళదే. అందువల్ల ఇటువంటి అనేక రకాల సంస్థలు ఉన్నాయి వెళ్ళిపోయినవి. అవి కాక వాటిని తేవడంతో పాటు మళ్ళీ కొత్త సంస్థలను ఇక్కడ తీసుకురావాలి, పారిశ్రామికంగా అభివృద్ధి రావాలి, తద్వారా రాష్ట్ర అభివృద్ధి జరగాలి. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి భయంకరంగా ఉంది. కేవలం విజయవాడ నగరం ఒకటే కాదు, గుంటూరు నగరం ఒకటే కాదు, నగరంలోనే చాలా చోట్ల ఇబ్బందులు ఉన్నాయి. అలా కాకుండా జిల్లాలకు వెళ్ళేటటువంటి రహదారులు, చాలా చోట్ల జిల్లాలో ఉన్నటువంటి రోడ్లు కూడా భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి.
ఆర్ఎండ్బి ఏం చేస్తుంది ఇంతకాలం పాటు, వాళ్ళకి ఎన్ని నిధులు కేటాయించారు, అవన్నీ ఏమైనాయి, తదితర అంశాలన్నీ కూడా దీంతో ప్రధానంగా చర్చకు వస్తాయి. ప్రధానంగా ఇందాక నేను చెప్పినట్టు ఆ 4 శాఖలతో పాటు మరో 4 శాఖల్ని కలిపి 8 శాఖల మీద టోటల్గా ఒక ఆర్థిక పరిస్థితికి సంబంధించి శ్వేతపత్రం ఒకటి రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. ఏ శాఖకి సంబంధించి ఆ శాఖకి విడివిడిగా శ్వేతపత్రాలు ఇవ్వడం, మొత్తం ఆర్థిక పరిస్థితి మీద ఓ శ్వేతపత్రం ఇవ్వడం, అంటే 8 శాఖలకి 8 శ్వేతపత్రాలు ప్లస్ అవి కాకుండా టోటల్గా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనే దాని మీద ఇంకొక శ్వేతపత్రం కలిపి 9 శ్వేతపత్రాలు రిలీజ్ చేయాల్సినటువంటి రిలీజ్ చేయాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వీటన్నిటికీ సంబంధించి కేబినెట్ సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. వీటన్నిటిని కూడా కొత్త మంత్రులు కూడా ఉన్నారు కాబట్టి అందరికీ అవగాహన వచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా పనిచేయాలి. ఎక్కడ ఎవరికి ఎటువంటి చోట ఇబ్బంది కలగకుండా, ఎటువంటి అవినీతికి తావు లేకుండా స్వచ్ఛమైనటువంటి ప్రభుత్వాన్ని మనం ఇస్తేనే ప్రజలు మనని నమ్ముతారు. మళ్ళీ వచ్చే ఎలక్షన్ నాటికి మనం సుప్రతిష్ఠితంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి వ్యవహార శైలిలో ముందుకెళ్ళాలి. ప్రతిపక్షం కాచుకుని ఉంటుంది కాబట్టి ఎటువంటి చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. తదితర అంశాలన్నీ కూడా ఈరోజు కేబినెట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గ సభ్యులతో మాట్లాడే అవకాశం ఉంది. భారతి. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.